శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అజయ్ గారు. మ్యామ్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి హీరోల మెడల్లో కూడా మనం ఈ మధ్య తాయెత్తులు కనిపిస్తున్నాయి. అసలు ఈ తాయెత్తులు ఎవరు ధరించాలి? ఎలాంటి తాయెత్తులు ధరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది? తాయెత్తులు ధరించిన వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాల్సిన అవసరం ఉందా? అందరూ వాడచ్చు. దానికి ఒక నియమం అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇప్పుడు అజయ్ గారు మీరు అన్నట్టుగా ఇంతకు ముందు యంత్రాల విషయం మీరు అడిగారు. నేను చెప్పిన ప్రాసెస్లో అందరూ ఇస్తారని గ్యారంటీ లేదు. ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర చాలా మంది యంత్రాలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు తాయెత్తుల విషయం అడుగుతున్నారు. నేను చాలా మందికి తాయెత్తులు ఇచ్చాను. ఎందుకు అంటే ఈ తాయెత్తు అనేది ఏంటి, ఆ తాయెత్తు పెట్టుకున్నంత మాత్రానే మనకి పని చేస్తుందా అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఒక్క తాయెత్తు అనంటే మనము దాంట్లో రాసి నా స్వహస్తాలతో రాసిస్తాను. తాయెత్తు యంత్రాలైతే నేను చెప్పిన పూజా ప్రాసెస్ అంతా నేను చేస్తాను. ఈ యంత్రంకి వేరే పూజ ఉంటుంది, తాయెత్తుకి వేరే పూజ ఉంటుంది. ఈ తాయెత్తు అనేది దేనికి ఇస్తారు అని అంటే ఫస్ట్ ఆరోగ్యం. మొదటి స్టెప్ ఆరోగ్యం కోసం ఇస్తాం. రెండో స్టెప్ నరదిష్టి నరఘోష దీనికి ఇస్తారు. మూడో స్టెప్ ఏంటంటే మనం ఏ పని చేస్తున్నా అడ్డు ఉండకూడదు, అడ్డు తొలగిపోవాలనే దాంతో తాయెత్తు అనేది వేరు చేయడం జరుగుతుంది, అంటే వేసుకోవడం జరుగుతుంది, సజెస్ట్ చేయడం జరుగుతుంది. తాయెత్తు అని అంటే ఇక్కడ అదేదో తాంత్రిక పూజ అని మనం భావించే అవసరం లేదు. తాయెత్తు అనేది ఏంటి, మన దేవత యొక్క శక్తిని దాంట్లో అంటే యంత్రమే. కానీ ఇప్పుడు మనము పెద్ద పెద్ద యంత్రాలు ఉంటాయి కదా, అలా కాదు. మనం రాగి రేకు పైన వాళ్ళ జాతకం చూసేసి వాళ్ళకి ఏ సమస్య ఉందో ఆ సమస్యకు తగ్గట్టుగా ఒక దేవతామూర్తిని మనకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, నేను రాస్తాను కాబట్టి, నా దగ్గరకు వస్తారు కాబట్టి, వాళ్ళకి ఏ దేవతామూర్తిని నేను సజెస్ట్ చేసి వాళ్ళకి తాయెత్తులో ఆ రాగి రేకు పైన రాసి ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుందో నేను నా స్వహస్తాలతో రాసి పూజలో పెట్టి పూజ చేసి దానికి కూడా ప్రాణప్రతిష్ఠ ప్రాసెస్ ఉంటుంది. దానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసి దానిని పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే వేసుకోవద్దు అని చెప్తాను. కొంతమంది ఏం చేస్తారు, ఇస్తారు వేసేసుకోండి వెంటనే అంటారు. అలా కాదు, వాళ్ళకు కూడా ఒక 40 రోజుల దీక్ష ఇస్తాను నేను. వాళ్ళు కూడా దీక్ష చేయాలి. నాతో తాయెత్తు తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా దీక్ష చేయాల్సిందే. నేను ఫస్ట్ రూల్స్ చెప్పిన తర్వాతే నా దగ్గరికి రండి అని చెప్తాను. ఓకే అయితేనే తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇన్స్టాంట్గా జరిగిపోవాలి. అలా ఇన్స్టాంట్గా నా దగ్గర కుదరదు, జరగదు. నేను కొన్ని నియమాలు కంపల్సరీ పెడతాను. ఆ నియమాలు పాటిస్తేనే మనం ఏదైనా తీసుకున్న దానికి కూడా ఫలితం ఉంటుంది. ఇప్పుడు నేను పూజ చేస్తాను, పూజ చేసిన తర్వాత వాళ్ళకి ఒక పూజ ఇస్తాను. అది ఏం పూజ ఇస్తాను అంటే తాయెత్తుకు సంబంధించిన పూజ ఇస్తాము. ఆ పూజ వాళ్ళు కూడా చేసుకోవాలి. వాళ్ళు చేసుకున్న తర్వాత ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నేను వాళ్ళని మెడలో వేసుకోవడము, లేదంటే నడుముకి కట్టుకోవడము, లేదంటే చేతికి వేసుకోవడము, వేసుకోండి అని చెప్తాను. వేసుకున్న తర్వాత వాళ్ళకి అది రక్షగా పనిచేస్తుంది ఒక తాయెత్తు అనేది. ఈ తాయెత్తులు వేసుకున్నప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళకూడదు అంటారు. ఈ శ్మశానాలకి వెళ్ళడం, చావుల దగ్గరికి వెళ్ళడము, ఈ అంటు ముట్టు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఈ డెలివరీ సెంటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అలాంటివి జరగకూడదు, అలాంటివి చేయకూడదు. చేస్తే దీని పవర్ తగ్గిపోతుంది. అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తీసిపెట్టి వెళ్ళచ్చు. ఒకవేళ అనుకోకున్నట్టు వెళ్ళినాము అంటే ఇంకా దానికి పవర్ ఉండదు. మళ్ళీ మనం కొత్తది తీసుకోవాల్సి వస్తుంది ఈ తాయెత్తు అనేది. ఎందుకంటే తాయెత్తు మనం వేసుకుంటాం కాబట్టి. ఇంకొకటి, ఈ తాయెత్తు అనేది వేసుకున్నప్పుడు చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే నాన్ వెజ్ తినకూడదా అనేది వస్తుంది. తాయెత్తు అనేది మనం లోపల పెట్టి ఇస్తాం, ఒక లోహంలో పెట్టి ఇస్తాం కాబట్టి నాన్ వెజ్కి దానికి సంబంధం లేదు. తినకోకున్నట్టుంటే మంచిది. ఇంకా లేదు తినే వాళ్ళు ఉంటాం, మేము రెగ్యులర్గా వేర్ చేసుకోవచ్చా అంటే ఏం పర్వాలేదు. ఎందుకంటే తాయెత్తు అనేది మనం ఒక లోహంలో లోపల పెట్టి ఇస్తాం. అది శరీరానికి ఆ శక్తిని ఇస్తున్నా కూడా నాన్ వెజ్ తినంత మాత్రాన ప్రాబ్లం అవుతుందంటే ఏం లేదు. ఇప్పుడు చాలా మంది తాయెత్తులు ధరిస్తున్నారు, నాన్ వెజ్లు తింటున్నారు, మనం చూస్తున్నాము. తినకపోతే మంచిది, అలవాటు లేకపోతే. ఒకవేళ తినే అలవాటు ఉన్నా కూడా అదైతే పెద్ద దుష్ప్రభావం అయితే చూపించదు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క తాయెత్తు ఉంటుంది. అన్ని సమస్యలకు ఒకటే తాయెత్తు ఉండదు. నీకు రాజకీయంగా ముందుకు ఎదగాలి అనుకుంటే దానికి ఒక యంత్రం ఉంటుంది, ఒక తాయెత్తు ఉంటుంది, ఒక పూజ ఉంటుంది. నీకు ఆరోగ్యం బాగలేదు, దానికి ఒక యంత్రం ఉంటుంది, ఒక తాయెత్తు ఉంటుంది, ఒక పూజ ఉంటుంది. నీకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, దానికి ఒక యంత్రం ఉంటుంది, తాయెత్తు ఉంటుంది, పూజ ఉంటుంది. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క తాయెత్తు నా స్వహస్తాలతో రాసి నేను ఇవ్వడం జరుగుతుంది. దానికి ముందు నేను వాళ్ళ జాతకం కూడా, వ్యక్తిగత జాతకం కూడా చూసిన తర్వాతే వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళు గ్రోత్ అవుతారు, వాళ్ళకి నేను ఏది ఇస్తే వాళ్ళు మంచిగా వాళ్ళ జీవితం నడుస్తుంది
అనే దాన్ని బట్టి నేను ఇస్తాను. పెళ్ళి కాని వాళ్ళకు కూడా నేను ఇస్తాను ఈ తాయెత్తులు, యంత్రాలు ఇలాంటివన్నీ అని. అంటే ఇది నమ్మకం అజయ్ గారు. ఇది కట్టుకుంటేనే అవుతుందా అంటే నువ్వు నమ్మితే అవుతుంది. అంతే కదా. ఇప్పుడు నా వెనకాల దేవుడు ఉన్నాడు, నా ముందు దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మి ముందుకెళ్తే దేవుడు ఉంటాడు. నా వెనక ముందు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేనే నడుస్తున్నానంటే ఎక్కడో ఒకసారి ముందు పోయి పడతావు. అంతే. ఇది ఏదైనా కూడా నమ్మకం పైన అనేది నడుస్తుంది. ఈ యంత్రాలకి తాయెత్తులకి పవర్ ఉందా అంటే ఉంది. మన తాతలు ముత్తాతలు అవ్వల కాలంలో నుండి ఇవి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్ అయినామని వీటికి పవర్ లేదు అని అనుకోవడం మనం మూర్ఖత్వం అవుతుంది. ప్రతి దానికి మన శాస్త్రంలో చెప్పిన ప్రతి పూజకి, ప్రతి ప్రక్రియకి, ప్రతి వస్తువుకి, ప్రతి దేవతామూర్తికి ఒక్కొక్క శక్తి ఉంది. ఆ శక్తి ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఏది ఏమైనా కూడా అది మన నమ్మకం పైన డిపెండ్సే ఉంటుంది. అంతే. ఈయన నమ్మకమే ఇంపార్టెంట్. నమ్మకమే దేవుడు చెప్పాలంటే. చాలామంది కొట్టేస్తారు, యంత్రాలు పెట్టుకున్నంత మాత్రాన మారిపోతుందా, తాయెత్తులు కట్టుకున్నంత మాత్రాన మారిపోతుందా అని. ఖచ్చితంగా మారుతుంది. ఇంకొకటి, ఈ తాయెత్తులు కూడా మన హిందువుల్లో ఉండేవాళ్ళు హిందూ దేవతలకు సంబంధించిన తాయెత్తులే కట్టుకోవాలి. దర్గాలకు వెళ్ళి అక్కడిచ్చే తాయెత్తులను కట్టుకోవడం మనం చూస్తుంటాం. నువ్వు పొద్దున లేచినప్పటి నుండి అమ్మవారిని మొక్కుతావు, నీ కొడుకో నీ పిల్లోడికో ఏదో జ్వరమో దగ్గు వస్తే నువ్వు దర్గాలకు వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటావు. అది ఎంతవరకు కరెక్ట్? మన దేవతామూర్తులు లేరా? మన దేవతామూర్తి యొక్క తాయెత్తులే మనకి బాగా పనిచేస్తాయి. మనం ఇంకొక పక్క దేవతలకు వెళ్ళి తాయెత్తులు కట్టించుకునే అవసరం అంతకన్నా లేదు. మన దాంట్లోనే, మన సాంప్రదాయంలోనే ఎంతో మంది దేవతలు ఉన్నారు. ప్రతి ఒక్క దానికి మన దగ్గరే సొల్యూషన్ ఉంది, మన దగ్గర రిజల్ట్ ఉంది, మన దగ్గరే అన్నీ మనం పొందవచ్చు. మన దేవతల దగ్గరే మనం పొందే వ్యక్తి, అటుపక్క మనకి ఇచ్చే వ్యక్తి ఎటువంటి వాళ్ళనేది చూసుకుంటే చాలు, ఎవరైనా సరే.